హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం కిమ్ సోరో అనే కొరియన్ డ్రామాలో పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే కిమ్ సోరోనేమో అక్కడున్న వాళ్ళందరూ కూడా పట్టుకుని కొడుతూ ఉంటారు. అయితే ఈ విషయం ఇండియన్ ప్రిన్సెస్ కి అపోజిషన్ కింగ్ వచ్చి చెప్తాడు. ఇంకా వెంటనే ఇండియన్ ప్రిన్సెస్ వచ్చేసి కిమ్ సోరోని విడిపిస్తుంది. ఇంకా అప్పటికే కిమ్ సోరోకేమో కాన్షియస్ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏం చేస్తుంది అంటే కిమ్ సోరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తను పడుకున్నప్పుడు తన చేయి పట్టుకుని ఎప్పటికీ కూడా నేను ఈ చేతిని వదలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కిమ్ సోరో గురించి ఆహాయ్ కూడా బాధపడుతుందన్నమాట. సో తనేం చేస్తుంది అంటే కిమ్ సోరోని వెతుకుతూ ఉంటుంది. కానీ కిమ్ సోరో మాత్రం ఎక్కడా కనిపించడు అనమాట. ఇంకా తను స్లేవ్స్ దగ్గరికి కూడా వెళ్తుంది, అక్కడ కూడా కిమ్ సోరో కనిపించడు. ఇంకా ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత కిమ్ సోరోకేమో మెలకు వస్తుంది. అప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ ఏం చేస్తుంది అంటే నీ మెడల్ అనేది నాకు దొరికింది అని చెప్పేసి ఇస్తుంది అనమాట. ఇంకా అప్పుడు కిమ్ సోరో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆహాయ్ ఏమో అలా అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒకసారి ఇండియన్ ప్రిన్సెస్ అలాగే కిమ్ సోరో ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళటం కనిపిస్తుంది అనమాట. ఇంకా వెంటనే తను షాక్ అవుతుంది. తర్వాత కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే ఆహాయ్ని చూడంగానే ఇండియన్ ప్రిన్సెస్ ని వదిలేసి ఆహాయ్ దగ్గరికి వెళ్ళి తను హగ్ చేసుకుంటాడు అనమాట. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏమో అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ ఏం చేస్తుంది అంటే ఆహాయ్ని అలాగే కిమ్ సోరోని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కిమ్ సోరోకి చాలా సేవలని చేస్తూ ఉంటుంది. ఇంకా ఆహాయ్కేమో చాలా అనుమానంగా ఉంటుందన్నమాట. ఇండియన్ ప్రిన్సెస్ ఏంటి కిమ్ సోరోకి ఇన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి ఇంకా కిమ్ సోరోని అడుగుతుంది, నువ్వు ఇలా ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి. ఇంకా అదే టైంలో ఇండియన్ ప్రిన్సెస్ వస్తుంది అనమాట. ఇండియన్ ప్రిన్సెస్ వచ్చి మళ్ళీ కిమ్ సోరోకి టాబ్లెట్స్ ఇస్తుంది, అవన్నీ చేస్తుంది. ఇంకా ఆహాయ్కేమో చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఆహాయ్తో పాటు వచ్చిన సోల్జర్ ఏమంటారు అంటే ప్రిన్సెస్ మనం ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడికి, మీరు కిమ్ సోరోని చూసారు కదా తను బాగానే ఉన్నాడు కదా, ఇంకా మనం కోయా స్టేట్ కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆహాయ్ మాత్రం లేదు, నేను తన్ని కిమ్ సోరోకి వదిలేసి నేను రాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో ఇండియన్ ప్రిన్సెస్ ఏమో ఆహాయ్ దగ్గరికి వస్తుంది. ఇంకా అప్పుడు ఆహాయ్ అడుగుతుంది ఇండియన్ ప్రిన్సెస్ ని, నువ్వు కిమ్ సోరోని లవ్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది, అవును, కానీ తన మనసులో మాత్రం నువ్వే ఉన్నావు, తనకి ఒంట్లో బాగున్నప్పుడు కూడా నీ పేరే కలవరిస్తున్నారు తెలుసా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఆహాయ్కి ఏమో కిమ్ సోరో మీద నమ్మకం కలుగుతుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఆహాయ్ ఏమో ఇంకా కోయా స్టేట్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కిమ్ సోరో ఏమో బాయ్ అని చెప్పి తన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏమో ఇంకా బాధపడుతూ ఉంటుంది. తర్వాత కిమ్ సోరో ఏమో బాయ్ చెప్తాడు ఆహాయ్కి. ఇంకా ఆహాయ్ కూడా వెళ్ళిపోతుంది. ఒక పక్క ఇంకా ఈ ప్రీస్ట్ కింగ్ అలాగే ఈ జిన్ హా ఇద్దరు కూడా ఎక్కడున్నారు అంటే ఒక విలేజ్ లో దాక్కుంటారు కదా. సో అక్కడ ఏమవుతుంది అంటే వానలు పడటం వల్ల ఒక ఇల్లు అనేది కూలిపోతుంది అనమాట. అప్పుడు ఈజన్ హా ఏం చేస్తాడు అంటే ఆ ఇల్లుని మొత్తం అంతా అంటే క్లియర్ చేసేసి అందులో ఉన్న అమ్మాయిని కాపాడతాడు. ఇంకా అలాగే ఈ ఈజన్ హా అలాగే మన ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ అంటే రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అయితే ఈ వాన ఆగిపోయిన తర్వాత ఇక్కడ నుండో వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. అది ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ చూస్తుంది. చూసి ఆ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ వాటర్ ని తాగేటప్పటికి తనకు అర్థమవుతుంది అనమాట, ఇది మినరల్ ఓరే అని చెప్పేసి. ఇదంతా మినరల్ ఓరే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈజన్ హాకి అలాగే తనతో పాటు వచ్చిన బట్టలకి ఏం చెప్తుంది అంటే మనం ఇక్కడే ఉండిపోదాము, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే మనం ఐరన్ తయారు చేద్దాము, ఎందుకంటే నేను ఒక మినరల్ ఓర్ ని ఫైండ్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంకా తేకంగా ఏం చేస్తాడు అంటే కిమ్ సోరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆవిడేమో ఇంకా తేకంగ్ ని కొడుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి తేకంగా ఏం చేస్తాడు అంటే కిమ్ సోరో వాళ్ళ మదర్ ని జైల్లో పెట్టేస్తాడు. ఇంకా తర్వాత తన దెబ్బకు కూడా ఇంకా ఆయింట్మెంట్ అనేది రాసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆహా ఏమో ఇంకా కుయా స్టేట్ కి వచ్చేస్తుంది. అప్పుడే తేహి అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆహాయ్ అంటుంది, నేను కిమ్ సోరోని కలవడానికి వెళ్ళాను, తను నీకేం చెప్పమన్నాడు అంటే తను వచ్చేదాకా నిన్ను హ్యాపీగా నిద్రపోమన్నాడు, ఎందుకంటే తను వచ్చిన తర్వాత నువ్వు అయిపోతావని అని చెప్పేసి ఇంకా చాలా పొగరుగా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఆహాయ్ ఏం చేస్తుంది అంటే కిమ్ సోరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇంకా కిమ్ సోరో బానే ఉన్నాడు అని చెప్పేసి ఆహాయ్ అంటుంది. ఇంకా కిమ్ సోరో వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కిమ్ సోరో ఏమో ఈ మేనేజర్ తో చాలా క్లోజ్ అయిపోతాడు అనమాట. ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత కిమ్ సోరో ఏం చెప్తాడు అంటే మీరు ఈ మనుషులందరినీ కూడా స్లేవ్స్ లాగా కాకుండా వర్కర్స్ లాగా ట్రీట్ చేస్తే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, ఎందుకంటే స్లేవ్స్ లాగా ఉంచారు అంటే వాళ్ళు ఏదో చెయ్యాలి అన్నట్టు వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు వాళ్ళకి జీతాలు ఇచ్చినట్లయితే
వాళ్ళు బాగా వర్క్ చేస్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఆ మేనేజర్ అంటారు, సరే నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తాను, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఇంక అప్పుడు కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే అక్కడున్న స్లేవ్స్ అందరికీ కూడా మంచి డ్రెస్లు అనేవి ఇచ్చి, మీరు ఇక్కడ నుండి స్లేవ్స్ కాదు, మీరు వర్కర్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ స్లేవ్స్ లో కొంతమంది ఏం చేస్తారు అంటే పారిపోవడానికి ట్రై చేస్తారనమాట. ఇంకప్పుడు ఈ మేనేజర్ ఏమో, చూసావా వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు, ఎంత మనం వర్కర్స్ లా చూసినా వాళ్ళని స్లేవ్స్ లాగానే చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు కిమ్ సోరా అంటాడు, లేదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వాళ్ళని వర్కర్స్ లాగా మారుస్తాను అని చెప్పేసి వాళ్ళతో ఒక షిప్ కూడా బిల్డ్ చేస్తాను, చాలా మంచి షిప్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ ఈ మేనేజర్ అంటాడు, నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు షిప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు తేకంగ్ అంటారు, మీరు నాకు నేర్పించండి షిప్ ని, నేను వాళ్ళతో ఒక షిప్ ని బిల్డ్ చేసి చూపిస్తాను, అండ్ మీరు నాకు ఊరికే ఏం నేర్పించొద్దు, నేను ఐరన్ స్మిత్ ని మీకు నేర్పిస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంక ఈ మేనేజర్ కూడా సరే అయితే ఒకవేళ నువ్వు షిప్ బిల్డ్ చేయలేకపోతే నేను ఏం చేయాలి నిన్ను అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఇంకా కిమ్ సోరా అంటాడు, సరే అయితే నన్ను లైఫ్ లాంగ్ మీ దగ్గర స్లేవ్ కింద చేసుకోండి అని చెప్పేసి. ఇంకా తర్వాత కిమ్ సోరా ఏం చేస్తాడు అంటే అక్కడున్న స్లేవ్స్ అందరినీ కూడా వర్కర్స్ కింద మారుస్తాడనమాట. ఇంకా ఒక పక్క మేనేజర్ ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఈ పేపర్ ఉంది కదా, ఇదే బోట్ ని బిల్డ్ చేయడానికి ఉండే పేపర్, సో నువ్వు వెళ్ళి నేర్చుకో, ఎలా నేర్చుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ మన కిమ్ సోరాకేమో వాళ్ళ లాంగ్వేజ్ రాదు కదా చదవటం, అందుకని చెప్పి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అపోజిషన్ కింగ్ కిమ్ సోరాకి ఒక ఐడియా ఇస్తారనమాట. ఏంటి అంటే, ఇండియన్ ప్రిన్సెస్ కి వచ్చు కదా ఈ లాంగ్వేజ్, సో తను అడగండి వెళ్ళి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే కిమ్ సోరా ఏమో ఇండియన్ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తారు. ఇండియన్ ప్రిన్సెస్ ఏమో సరే నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి వాటన్నిటి గురించి చాలా క్లియర్ గా చెప్తూ ఉంటుంది. ఇంకా కిమ్ సోరా అంటాడు, తన్నే చూస్తూ ఉండి, అసలు ఒక అమ్మాయి ఇంత బాగా షిప్ బిల్డింగ్ స్కిల్స్ అనేవి ఎలా సంపాదించుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది, నేను చిన్నప్పటి నుండి కూడా షిప్ లోనే ఓషన్స్ లోనే ఉండేదాన్ని, సో చాలా సార్లు ఈ రఫ్ వాటర్ వల్ల మేము చనిపోయే పరిస్థితి కూడా వచ్చి బ్రతికాము, మా డాడీ నేను కూడా షిప్ లోనే ఉన్నాము, అందుకనే నాకు షిప్ గురించి చాలా బాగా తెలుసు అని చెప్పేసి ఇండియన్ ప్రిన్సెస్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కిమ్ సోరా కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తేహి ఉన్నాడు కదా, మన సెకండ్ విలన్. సో సెకండ్ విలన్ ఏం చెప్తాడు అంటే తేకంగ్ కి, మీరు కిమ్ సోరా వాళ్ళ మదర్ ని వదిలేస్తే ప్రజల్లో మీకు ఒక మంచి పేరు అనేది వస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే తేకంగ్ కూడా సరే అని చెప్పేసి ఆవిడని వదిలేస్తాడనమాట, జైల్లోంచి రిలీజ్ చేసేస్తాడు. ఇంకా తేహి ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయిని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయి, కిమ్ సోరా వాళ్ళ మదర్ ని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయి అక్కడున్న ప్రజలందరికీ కూడా ఏం చెప్తాడు అంటే, నేనే తన్ని విడుదల చేయమని చెప్పేసి తేకంగ్ అడిగాను, అందుకని తేకంగ్ వదిలేశాడు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడు తేకంకేమో ఈ విషయం తెలిసిపోయి, తేహి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏం చేస్తుంది అంటే కిమ్ సోరాకి బోట్ షిప్పింగ్ స్కిల్స్ అన్ని నేర్పిస్తుంది కదా. ఇంకా అలా నేర్పించిన తర్వాత ఏం చెప్తుంది అంటే, నేను అసలు కుయా స్టేట్ కి ఎందుకు వచ్చాను అంటే, ఈ జిన్హా ఉన్నాడు కదా, సో తన్ని పెళ్లి చేసుకోదామనే వచ్చాను, అక్కడికి వచ్చేదాకా కూడా నేను తన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నా మనసు అనేది మారిపోయింది, ఎందుకంటే నాకు ఈ జిన్హా మీద అలాంటి ఫీలింగ్స్ లేదు, నీ మీద మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు కిమ్ సోరాకేమో ఏం చెప్పాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే ఇజాయోను తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ కుయా స్టేట్ కి సీక్రెట్ గా వెళ్తూ ఉంటుంది. వీళ్ళకి ఐరన్ ఓర్ అనేది దొరికింది కదా, అందుకని చెప్పేసి ఇజాయోని తీసుకొస్తే ఇక్కడే వాళ్ళు ఐరన్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మారు వేషాలు వేసుకుని బయలుదేరుతూ ఉంటారు. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే, ఆహయ్ వాళ్ళ ఆంట్ ఉంటుంది కదా, సో ఆవిడ ఏం చేస్తుంది అంటే తేకంగ్ మాట్లాడే మాటలన్నిటిని కూడా సీక్రెట్ గా వింటూ ఉంటుంది. అయితే తేకంగ్ ఏం మాట్లాడతాడు అంటే, సారో కంట్రీ ఉంది కదా, సో అది చాలా వీక్ గా ఉంది, దాన్ని కూడా మనం ఆక్యుపై చేసేసుకుని మన కుయా స్టేట్ లో కలిపేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ అది వింటారు, విని షాక్ అయిపోతారనమాట. షాక్ అయిపోయి, మన కంట్రీనే వీళ్ళు ఆక్రమించాలని చూస్తున్నారా, అయితే వీళ్ళ కంట్రీ ఎందుకు గ్రేట్ గా ఉంది అంటే ఐరన్ స్మితి వల్లే, అందుకని చెప్పి ఐరన్ స్మితి ఓనర్ ఉంటారు కదా, సో తన్ని మనం కిడ్నాప్ చేసినట్లయితే ఇంకా మన కంట్రీయే గ్రేట్ అయిపోతుంది అని చెప్పేసి, నువ్వు ఎలాగన్నా వెళ్ళి ఆ ఐరన్ స్మితి ఓనర్ ని కిడ్నాప్ చెయ్యి అని చెప్పేసి ఈ ఆంట్ ఏమో ఆహయ్కి చెప్తుంది. ఇంకా ఆహయ్ ఏమో వాళ్ళ గూఢచారుల్ని కొంతమందిని తీసుకువెళ్ళి ఇంకా ఆ ఐరన్ స్మితి ఓనర్ ని కిడ్నాప్ చేద్దామని ట్రై చేస్తుంది. ఒక పక్కేమో ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా కొంతమంది మారువేషంలో వచ్చి అక్కడే తిరుగుతూ ఉంటారనమాట. ఇదే టైంలో ఆహయ్ ఏమో ఏం చేస్తుందంటే ఇజాయోని కిడ్నాప్ చేద్దామని వెళ్తుంది, కానీ అక్కడికి ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇంకా తన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ ఆహయ్ వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి ప్రీస్ట్ కింగ్ వాళ్ళని
అంటే చంపేద్దాము అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఫైటింగ్ లో ఈజన్హాకి ఆహాయ్ అంటే కనిపిస్తుంది అనమాట. తనకేమో డౌట్ గా ఉంటుంది తన కళ్ళు చూసి, కానీ ఆహా ఏమో పారిపోతుంది అనమాట. ఇంకా ఈజన్హా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో ఇజాయోని ఆ ఓవర్ మైండ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా ఇజాయో ఏమో ఇది చాలా మంచి ఐరన్, ఇప్పుడు కుయా స్టేట్ లోనే ఉన్న అన్ని ఐరన్స్ కంటే కూడా ఇదే మంచిది అని చెప్పేసి మనం ఐరన్ స్మితీని స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పి అంటారనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఐరన్ స్మితీని స్టార్ట్ చేస్తూ ఉంటారు, అంటే బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక పక్క కూయా స్టేట్ లో ఏమవుతుంది అంటే అక్కడున్న ఐరన్ అంతా కూడా అయిపోతుంది అనమాట. అంటే అక్కడున్న ఐరన్ ఓర్ అంతా కూడా అయిపోవటం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలాగే ఆ స్మితీని బిల్డ్ చేయటం ఎవరి వల్ల కాదు, ఓన్లీ ఐరన్ కింగ్ ఓనర్ వల్ల, లేకపోతే ఇజాయో వల్ల, లేకపోతే సారో వల్ల, వీళ్ళ ముగ్గురు వల్లే అవుతుంది. సో ఇప్పుడు ఐరన్ స్మితీని బిల్డ్ చేయడానికి ఎవరు లేరనమాట. అంటే ఇజాయోని కూడా వీళ్ళు తీసుకెళ్లిపోయారు కాబట్టి తేకంగ్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదే టైంలో తేహి ఒక ప్లాన్ ఇస్తాడనమాట. అంటే ఇజాయో దగ్గర అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తిని తన్ని తీసుకెళ్లి అంటే ఐరన్ స్మితీకి మేనేజర్ కింద చేస్తాడు. ఇంకా చేసిన తర్వాత ఇంకా తేహి ఏమో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎలాగన్నా సరే ఇక్కడ అంటే కుయా స్టేట్ లో ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఉన్న ఐరన్ ని కూడా మిగతాది మనం ఎలాగైనా సొంతం చేసుకోవాలి, అప్పుడు మన కిందే అందరూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ కి ఏం చెప్తాడు అంటే మన దగ్గర ఉన్న సాల్ట్ అంతటిని కూడా ఐరన్ కమ్మేయి, ఎంత తక్కువ కమ్మినా పర్లేదు, మనకి ఐరన్ అనేది చాలా ఎక్కువ కావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయితే ఈ విషయం ఏమో తేకంగ్ కి తెలిసిపోతుంది. అప్పుడు తేకంగ్ ఏమో ఏంటి ఈ మధ్య తేహి చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో అంటే ఐరన్ స్మితీని బిల్డ్ చేయడం స్టార్ట్. సోరో ఏమో అందరినీ కూడా అంటే స్లేవ్స్ అందరినీ కూడా వర్కర్స్ కింద చేసి వాళ్ళకి కొంచెం మనీ ఇస్తున్నాడు కదా, సో అందుకని ఆ వర్కర్స్ ఏం చేస్తారు అంటే అక్కడున్న మనీని అలాగే అక్కడున్న ఐరన్ టూల్స్ అన్నిటిని కూడా అమ్మేసి డ్రింక్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా సోరో దగ్గర ఏమో అసలు అంటే ఆ వెపన్స్ ఏమీ ఉండవు అనమాట షిప్ బిల్డ్ చేయడానికి. సో తనేం చేస్తాడు అంటే మనం కుయా స్టేట్ కి వెళ్లాల్సిందే, ఎందుకంటే అక్కడే మనకి మంచి టూల్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పేసి నేను వెళ్తాను అని చెప్పి రాజుగారితో అంటారనమాట. అంటే ఇండియన్ కింగ్ తో అంటారు. ఇండియన్ కింగ్ అంటారు లేదు నువ్వు వెళ్ళటం మంచిది కాదు, మేము కూడా నీతో వస్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా మారువేషం వేసుకుని వస్తారనమాట. ఒకవైపు అంటే మన కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్లిపోతాను, ఈ రోజు నైట్ నువ్వు బయట వెయిట్ చెయ్యి నా కోసం అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తను వెళ్ళిపోయేటప్పటికి కొంతమంది సోల్జర్స్ తను చూసి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. అయినా సరే కిమ్ సోరో తప్పించుకుంటాడు. ఇంకా ఇండియన్ కింగ్ అలాగే ఇండియన్ ప్రిన్సెస్ ఇద్దరు కూడా మారు వేషాల్లో వెళ్ళి ఐరన్ ని కొంటారనమాట. ఇంకా ఐరన్ కొని వెళ్ళిపోతున్నప్పుడు ఆహై ఇండియన్ ప్రిన్సెస్ ని చూస్తుంది. చూసి ఏమైంది కిమ్ సోరో ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది నేను ఇప్పుడు నీకేం చెప్పలేను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో తేహి అటువైపు నుండే వస్తాడనమాట. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏమో తన మొహాన్ని దాచుకుంటుంది. ఇంకా తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత తేహి ఏం చేస్తాడు అంటే ఆహైని అడుగుతాడనమాట. నాకు తెలిసిపోయింది సోరో న్యూక్డో అనే సిటీలో ఉన్నాడు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఆహై అంటుంది అవును నువ్వు బానే కనిపెట్టావు, కానీ ఇప్పుడు సోరోకి ఒక లవర్ కూడా ఉంది, సో తనెవరో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక వెంటనే తేహికేమో ఇందాక నేను ఒక అమ్మాయిని చూసాను కదా అని చెప్పేసి ఇండియన్ ప్రిన్సెస్ గుర్తొస్తుంది అనమాట. ఇంక వెంటనే తన గ్యాంగ్ నంతని వేసుకుని ఇండియన్ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడే ఇండియన్ కింగ్ ఏం చేస్తారు అంటే ఇండియన్ ప్రిన్సెస్ ని దాక్కోమని చెప్పేసి ఇండియన్ కింగ్ ఏమో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ సోల్జర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఇండియన్ కింగ్ ఫైట్ చేయలేకపోతారనమాట. ఇంకా వాళ్ళకి దొరికిపోతారు. ఒక పక్క ఇండియన్ ప్రిన్సెస్ ఏమో బాధపడుతూ వెంటనే సోరో దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి మా డాడీని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సోరో ఏం చేస్తాడు అంటే అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. ఒక పక్క తేహి అలాగే తేకంగ్ ఏం చేస్తారు అంటే ఇండియన్ కింగ్ ని సముద్రం దగ్గర అంటే తలొక్కటే పైకున్నట్టు పాతి పెట్టేస్తారనమాట. తేకంగ్ ఏమంటాడు అంటే సోరో ఇప్పుడు ఇక్కడికి రావాలి, లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఇంకా ఈ విషయం అంటే తను అలా పాతేసిన విషయం సోరోకు తెలిసేలాగా అందరికి చెప్పిస్తాడనమాట. ఇంక ఇక్కడ సోరో అలాగే ఇండియన్ ప్రిన్సెస్ ఏమో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు కదా, సో ఇండియన్ ప్రిన్సెస్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సోరో ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండియన్ ప్రిన్సెస్ వాళ్ళ ఫాదర్ ని కాపాడదాం అనుకుంటారు. కానీ ఈ అపోజిషన్ కింగ్ ఏం చేస్తారు అంటే సోరోని అంటే మత్తిపోయేలాగా ఒక కొడతారనమాట. కొట్టిన తర్వాత సోరో ఏమో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా తర్వాత ఈ కింగ్ ఏం చేస్తాడు అంటే సోరోని తీసుకువెళ్ళిపోతాడు అనమాట షిప్ దగ్గరికి. తీసుకువెళ్ళిపోయిన తర్వాత సోరోకి అప్పుడే మెలకు వస్తూ ఉంటుంది. సోరో అంటాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ అపోజిషన్ కింగ్ ఏమంటాడు అంటే లేదు ఇప్పుడు ఇదే కరెక్ట్, నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే నిన్ను కూడా చంపేస్తారు, అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పేసి షిప్ లో వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఒక పక్క సోరో వాళ్ళ మదర్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది సోరో దొరికిపోయాడేమో అని చెప్పేసి. ఇదే టైంలో తేహి ఏం చేస్తాడు అంటే జనాలతో అందరితో కూడా చాలా మంచోడ్లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా
సోరో వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి సోరో ఏమో పారిపోయాడు, అంటే సేఫ్ గానే పారిపోయాడు అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇలా కొన్ని రోజులు అనేవి గడుస్తూ ఉంటాయి. ఇండియన్ ప్రిన్సెస్ ఏమో కొంచెం కొంచెం కోలుకుంటూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ డాడీ చనిపోయారు కదా, ఆ సిచ్యువేషన్ నుండి కోలుకుంటూ ఉంటుంది. అయితే కిమ్ సోరో దగ్గరికి ఒక రోజు వచ్చి ఏమంటుంది అంటే, మా డాడీ తర్వాత నువ్వే ఆ మర్చెంట్స్ అందరినీ లీడ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు కిమ్ సోరో అంటాడు, లేదు నాకు ఇప్పుడు రెండే గోల్స్ ఉన్నాయి. ఒకటి కుయా స్టేట్ కి వెళ్ళి మా మదర్ ని తీసుకురావాలి, అలాగే మీ నాన్నగారిని చంపిన తేకంగ్ మీద పగ తీర్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది, మా డాడీకి పగ తీర్చుకోవడం అంటే కూడా తాను ఇప్పుడు దాకా బిల్డ్ చేసిన ఈ మర్చెంటైజ్ అన్నిటిని కూడా కాపాడటమే ముఖ్యము. అయినా నువ్వు ఇప్పుడు ఒక్కడివే వెళ్ళావు అంటే తేకంగ్ ని ఓడించలేవు. సో నీకు కొంచెం పవర్ కావాలి, నువ్వు నాతో కలిసావు అంటే నీకు ఆ పవర్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇండియన్ ప్రిన్సెస్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు కిమ్ సోరో ఏమో దాని అంతటి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏం చేస్తాడు అంటే, తేకంగ్ ఏమో మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు షిప్ బిల్డింగ్ ని స్టార్ట్ చేస్తాను, నేనే వెపన్స్ అన్ని తయారు చేస్తాను అని చెప్పేసి ఇంకా వెపన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తాడు. ఇంతకు ముందు ఉండే వెపన్స్ అన్నిటికంటే కూడా ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా అందరికి ఆ వెపన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేసి షిప్ బిల్డింగ్ అనేది అందరికీ నేర్పిస్తూ ఉంటారు. ఇంకో పక్క ఈ ప్రీస్ట్ కింగ్ ఏం చేస్తుంది అంటే, ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే, ఈ ఐరన్ స్మితీలో ఐరన్ ని తెప్పిస్తుంది అనమాట. అంటే ఐరన్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే వీళ్ళు ఐరన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న విషయం తేహి వాళ్ళ అసిస్టెంట్ కూడా చూసేస్తాడు. ఇంకా వెంటనే తేహికి చెప్పడానికి వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ కుయా స్టేట్ లో ఏంటంటే ఐరన్ అంతా కూడా అయిపోతుంది కదా, అంటే మంచి ఐరన్ అంతా అయిపోతుంది. ఇంకా తేకంకి ఏమో చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. ఎలా మళ్ళీ దీన్ని అంటే మళ్ళీ ఫస్ట్ లాగా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో తేహి ఏమో మనం వేరే ప్లాన్ తో రావాలి అని చెప్పేసి దానికి ఐడియా ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా కిమ్ సోరో ఏమో ఒక పెద్ద షిప్ ని బిల్డ్ చేసేస్తాడు కష్టపడి. సో ఆ షిప్ అయితే అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంటే కొన్ని తెలివితేటలు ఎక్స్ట్రా యూజ్ చేసి చాలా మంచి షిప్ అనేది తయారు చేస్తాడు. ఇంక ఇండియన్ ప్రిన్సెస్ కూడా నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తను బాగా షిప్ బిల్డ్ చేశాడు అని చెప్పేసి ఈ మేనేజర్ ఏం చేస్తాడు అంటే, అయితే ఇక్కడున్న స్లేవ్స్ అందరినీ కూడా నేను వర్కర్స్ కింద చేస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత ఈ మేనేజర్ అంటారు, నేను నీకు షిప్ బిల్డింగ్ స్కిల్స్ అనేవి నేర్పించాను కదా, నువ్వు నాకు ఇప్పుడు ఐరన్ స్మితిని నేర్పించు అని చెప్పేసి కిమ్ సోరోని అడుగుతూ ఉంటాడు. కిమ్ సోరో కూడా సరే అని చెప్పేసి అంటారనమాట. ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి తేహి వాళ్ళ స్పై వింటాడు కదా, అంటే చూస్తాడు కదా. చూసిన తర్వాత వెంటనే తేహి దగ్గరికి వస్తాడు. తేహి దగ్గరికి వచ్చి చెప్తాడు అనమాట, అంటే వాళ్ళు కూడా ఐరన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు తేహి అనుకుంటాడు, అయితే మనం కుయా స్టేట్ లో ఉన్న ఐరన్ అంతటిని కూడా ఖాళీ చేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో ఏంటే తేకంగ్ వాళ్ళ ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ కూడా తేకంగ్ కి అంటే ఎగనెస్ట్ గా మారిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే తేకంగ్ సరిగ్గా వాళ్ళకి వేజెస్ అనేది ఇవ్వట్లేదు, ఫుడ్ అనేది సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పేసి ఆర్మీలో ఉన్న వాళ్ళే తేకంగ్ కి ఎగనెస్ట్ గా మారుతూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళని ఏం చేస్తాడు అంటే తేకంగ్ అందరి ముందు కావాలని చంపిస్తాడనమాట. ఇంకా అలా చంపించడం వల్ల ప్రజల్లో తన మీద ఇంకా గౌరవం అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. అంటే తన మీద తేకంగ్ మీద నమ్మకం పోయి ఒక చెడు నమ్మకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తేహి ఏం చేస్తాడు అంటే, అందరు మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి కుయా స్టేట్ లో ఐరన్ ఉండట్లేదు కాబట్టి ఇంకా కుయా స్టేట్ ని మనం వదిలేయాలి అని చెప్పేసి మళ్ళీ మనం ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నమ్మించేలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఇదంతా కూడా ఎవరు వింటారు అంటే, తేకంగ్కి తేహి మీద అనుమానం ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి తేకంగ్ ఏం చేస్తాడు అంటే, తేహి ఏం చేసేది కూడా నాకు తెలియాలి అని చెప్పేసి కొంతమంది స్పైస్ ని పెడతాడు. ఇంకా వెంటనే ఈ స్పై వినేసి తేకంగ్ కి చెప్తాడనమాట. ఇంకా తేకంగ్ ఏం చేస్తాడు అంటే, తేహిని చంపేయండి అని చెప్పేసి డెత్ వారెంట్ ఇష్యూ చేస్తాడు. ఇంకా ఇదే టైంలో తేహి ఏం చేస్తాడు అంటే, మినిస్టర్స్ అందరినీ కూడా ఒక అంటే ఇల్లు లాంటిది, ఇంకా తేహి ఏం చేస్తాడు అంటే మినిస్టర్స్ అందరినీ కూడా ఒప్పించేసి ఒక ఇంట్లో ఉంచుతాడనమాట. ఇంకా ఉంచేసి ఏం చేస్తాడు అంటే, నేను ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి తన్ని తీసుకొస్తాను ఇక్కడికి, మీరు అడగొచ్చు తనతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో తేకంగ్ ఏమో తిన మీద ఒక కన్నేసి ఉంచాడు కదా, సో ఈ 9 మినిస్టర్స్ కూడా తేహితో చేతులు కలిపాడు అని చెప్పేసి తేకంగ్ కి తెలిసిపోయి ఏం చేస్తాడు అంటే, కొంతమంది మనుషుల్ని పంపించేసి ఆ ఇంటికి తలుపు అనేది రాకుండా మేకులు కొట్టేసిస్తాడు అనమాట. కొట్టించేసి ఇంకా ఆ ఇల్లుని కాల్చేస్తాడు. అయితే దూరం నుండి తేహి ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. తేహి ఏమో పారిపోతూ ఉంటాడు. ఇంకా పారిపోయి ఎక్కడికి వెళ్తాడు అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ అంటుంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు తేహి అంటాడు, ఇప్పుడు చాలా మంచి టైం అనేది నడుస్తుంది, ఎందుకంటే అక్కడ కుయా స్టేట్ లో అందరూ కూడా
తేకంగ్‌కి ఆపోజిట్ అయిపోతున్నారు. ప్రజలే కాదు వాళ్ళ సోల్జర్స్ కూడా అగైనెస్ట్ అయ్యారు. ఒక పక్క ఇప్పుడు తేకంగ్ ఏం చేస్తాడు అంటే 9 మినిస్టర్స్‌ని కూడా చంపేశాడు. అందుకని చెప్పి 9 స్టేట్ వాళ్ళు కూడా తేకంగ్‌కి అగైనెస్ట్ గానే ఉన్నారు. ఇదే మంచి టైమ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఈ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ అంటుంది, నేను ఎందుకు నమ్మాలి నిన్ను, నేను ఆల్రెడీ నిన్ను ఒకసారి నమ్మి మోసపోయాను, ఇంకోసారి నేను నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తేహి అంటాడు, మీరు నమ్మకపోతే మీరు చాలా లాస్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా తేకంగ్కి ఏం తెలుస్తుంది అంటే తేహి ఏమో పారిపోయాడు అని చెప్పి తెలుస్తుంది కదా. సో తానేం చేస్తాడు అంటే తేహిని ఎలాగన్నా పట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు అంటే ప్రజలందరిలోనూ తేకంగ్ మీద అపోజిషన్ పెరిగిపోయింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటే ఎక్కువ మంది ఒకే చోట గ్యాదర్ అవ్వకూడదు అని చెప్పి పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మళ్ళీ తేకంగ్ మీదకి అగెనెస్ట్ గా వచ్చేస్తారేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటారంటే ఇలాంటి చోట మనం బ్రతకలేము అని చెప్పేసి అందులో ఉన్న ఇద్దరు ఏమనుకుంటారు అంటే మనం సోరో దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి సోరో వాళ్ళ మదర్ కూడా చెప్తారనమాట, మనం వెళ్దాము అని చెప్పి. ఇంకా సోరో వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో తేకంగ్ ఏమో తన మనుషుల్ని పంపించి సోరో వాళ్ళ మదర్ ని తీసుకురమ్మని చెప్తారు. ఇంకా తేకంగ్ ఏమో సోరో వాళ్ళ మదర్ ని ఏం చేస్తారు అంటే తన్ని ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంటాకి ఒప్పిస్తారనమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అబ్బాయిని నేను చంపేస్తాను అని చెప్పేసి వాళ్ళ మదర్ కూడా వేరే ఆప్షన్ లేక ఇంకా ఒప్పుకుంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే సోరో దగ్గరికి అక్కడి నుండి తప్పించుకుని వచ్చిన అంటే కూయా స్టేట్ నుండి తప్పించుకుని వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే మీ మదర్ ని తేకంగ్ కిడ్నాప్ చేస్తాడు, సో ఆవిడ చాలా బాధల్లో ఉండుంటుంది అని చెప్పేసి అంటారు. ఇంకా వెంటనే సోరో ఏమో నేను వెళ్తాను, ఎలాగైనా మా మదర్ ని కాపాడుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ తేకంగ్ ఏమో వాళ్ళ మదర్ ని పెళ్లి చేసుకుంటాడు కదా, సో వాళ్ళ మదర్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తేకంగ్ దగ్గర ఉన్న అంటే మినిస్టర్ ఉంటారు కదా, సో తానేమో అసలు నువ్వు చాలా తెలివైన వాడివి, ఇప్పుడు సోరో నీకు కొడుకవుతాడు, అంటే ప్రొఫెసీ ప్రకారం సోరోనే కదా కింగ్ అయ్యేది, అంటే నువ్వు కింగ్ వాళ్ళ డాడీ అయిపోతున్నావు అని చెప్పేసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే సోరో వాళ్ళ మదర్ వచ్చేసి నేను అంటే ఐరన్ కింగ్ సమాధి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు తేకంగ్ కూడా సరే అని చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోదాము అని చెప్పి కత్తి తీసుకుని పొడుచుకోబోతుంది అనమాట. ఇంకా అదే టైంలో తేకంగ్ వాళ్ళ మనుషులు వచ్చేసి ఆవిడని ఆపి తీసుకెళ్లి ఇంకా తనకి ట్రీట్మెంట్ అనేది కూడా ఇప్పిస్తూ ఉంటారు. ఇంకా అలా కొన్ని రోజులు అయిన తర్వాత తేకంగ్ ని చంపడానికి ఒక ఎసైన్ అనేది వాడు వస్తాడనమాట. సో ఈ ఎసైన్ ఎవరు అంటే తేకంగ్ 9 మినిస్టర్స్ ని చంపేశాడు కదా, సో ఆ 9 మినిస్టర్ లో ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. సో వస్తాడు తను చంపుదామని, అప్పుడే తేకంగ్ వాళ్ళ సోల్జర్స్ అందరూ వచ్చేసి ఆ ఎసైన్ ని పట్టేసుకుంటాడు. అయితే తేకంగ్ ఏం చేస్తాడు అంటే చాలా క్రూయల్ గా తనకి పనిష్మెంట్ ఇస్తాడనమాట జనం ఇంకా ఆ పనిష్మెంట్ చూసి ప్రజలందరికీ కూడా తేకంగ్ మీద నమ్మకం అనేది పోతుందన్నమాట. అంటే అపోజిషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో తేకంగ్ ఏం చేస్తాడు అంటే సోరో వాళ్ళ మదర్ రాసినట్టు ఒక లెటర్ రాస్తాడనమాట. అండ్ లెటర్లో ఏం రాస్తాడు అంటే సోరో, నేను మీ మదర్ ని నేను తేకంగ్ ని పెళ్లి చేసుకున్నాను, సో తను చాలా మంచివాడు అని చెప్పేసి నువ్వు కూడా ఒప్పుకో అని చెప్పి అలా రాస్తూ ఉంటారు. ఇంకా సోరోకేమో ఇదేంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇండియన్ ప్రిన్సెస్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సోరో ఏమో జరిగిందంతా చెప్తాడనమాట. తర్వాత సోరో అలాగే ఇండియన్ ప్రిన్సెస్ కలిసి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఇంకా మేనేజర్ ఏమంటారు అంటే సరే నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి చూసిరా ఏమైందో, ఎందుకంటే తేకంగ్ కావాలని ఇలా చేశాడు అంటే నీకు అక్కడ ఎగనెస్ట్ గా ఏమీ ఉండదు, అంటే నిన్ను చంపడానికి కాదు, ఒక్కసారి వెళ్ళి అక్కడ పరిస్థితులంతా చూసిరా అని చెప్పేసి అంటారనమాట. ఇంకో పక్క ఈ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే తన మనుషుల్ని పంపించి అక్కడున్న సోల్జర్స్ లో అంటే ఎగనెస్ట్ గా ఉంటారు కదా, తేకంగ్ కి ఎగనెస్ట్ గా ఉన్న సోల్జర్స్ అందరిలోనూ కూడా అంటే తన మీద కొంచెం గౌరవం పెంచేలాగా మేము వస్తున్నాము మళ్ళీ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా చెప్పి చాలా సోల్జర్స్ ని గ్యాదర్ చేస్తుంది అనమాట. అంటే తేకంగ్ వాళ్ళ సోల్జర్స్ అలాగే 9 స్టేట్స్ వాళ్ళ సోల్జర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా తనేమో యుద్ధానికి రెడీ అవుతుంది అనమాట. అంటే తేకంగ్ కి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా యుద్ధంకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే తేకంగ్ ఏమో ఈ విషయం అంతా తెలుస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న సోల్జర్స్ అసలు ఫైటింగ్ చేయడానికి కూడా సరిపోరు వాళ్ళతో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు తేకంగ్ ఏం చేస్తాడు అంటే సోరో వాళ్ళ మదర్ ని తీసుకుని పారిపోతారు. ఇంకా తర్వాత ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే మొత్తం అంతా కూయా స్టేట్ అంతటిని కూడా ఆక్రమించేసుకుంటుంది. ఇదే టైంలో సోరో వస్తాడనమాట. ఇంకా సోరో వచ్చేసి ఇంకా తేకంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా తేకంగ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో అన్ని కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. ఇంకా తనకి ఏమీ అర్థం కాక విలేజ్ లో ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జరిగిందంతా చెప్తారు. ఇంకా తర్వాత ఏమంటారు అంటే మీ మదర్ది ఏం తప్పలేదు, తేకంగే కావాలని చెప్పి తన్ని భయపెడుతున్నారు, నువ్వు మీ మదర్ ని అపార్థం చేసుకోకు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా వెంటనే సోరో ఏం చేస్తాడు అంటే తేకంగ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు అనమాట. అంటే తేకంగ్ స్టేట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తాడు. ఇంకా తేకంగ్ ఏమో అక్కడ తనకున్న
అంటే కొంతమంది సోల్జర్స్ తో ఇంకా అక్కడే ఉంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సోరో రాగానే తేకంగా ఏం చేస్తాడు అంటే మై సన్ అని చెప్పి తన్ని హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సోరో ఏమో చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ప్రీస్టెస్ ని పిలుస్తుంది అనమాట. ప్రీస్టెస్ ని పిలిచి మా అబ్బాయే కదా ప్రొఫెసీ ప్రకారం కింగ్, సో తనని మనం పట్టాభిషేకం చేద్దాము కింగ్ కింద అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ ప్రీస్టెస్ ఏం చేస్తుంది అంటే అంటే సోరోనే ఈ అంటే ప్రొఫెసీ ప్రకారం కింగ్ అని చెప్పలేకపోతుంది అనమాట. చెప్పలేక సరే అని చెప్పేసి ఇంకా డల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈజిన్హా ఏమో ఆహాయ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు మా మాతో పాటు ఫైట్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆహాయ్ అంటుంది నేను కాదు, నేనేం రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఈజిన్హా ఏం చేస్తాడు అంటే తన చేతికి తగిలిన దెబ్బని చూస్తాడనమాట. చూసిన తర్వాత అక్కడ దెబ్బ ఉంటుంది. అప్పుడు ఈ దెబ్బ ఎక్కడిది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏమంటాడు అంటే ఈజిన్హా నువ్వు అలా ఎందుకు చేసావని నేను అడగను, ఎందుకంటే నా మనసులో నువ్వు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటావు, అంటే నువ్వు నన్ను కాపాడావు కదా ఫస్ట్ లో, అది కూడా నీ ప్లానేనా నాకు దగ్గర అవడానికి అని చెప్పేసి ఈజిన్హాని అంటే ఆహాయ్ని అడుగుతూ ఉంటాడు అనమాట ఈజిన్హా. ఇంకా ఆహాయ్ ఏమో ఏం మాట్లాడదు. ఇంకా తర్వాత ఈజిన్హా అంటాడు నేను ఈ విషయం ఎవరికి చెప్పను అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతాడు అనమాట. సోరో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. అంటే కుయా స్టేట్ లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళ మదర్ ఎందుకు అలా చేసింది అని చెప్పేసి. ఇంకా తర్వాత కిమ్ సోరోని కలవడానికి ఆహాయ్ వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే ఈ తేకంగ్ ఏమో తేహిని ఎలాగన్నా చంపాలి అని చెప్పేసి కొంతమంది మనుషుల్ని పంపిస్తాడనమాట. ఇంకా ఇదే టైంలో సోరో ఏమో బాగా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి ఎలాగన్నా సరే మా మమ్మీతో మాట్లాడాలి, నేను సీక్రెట్ గా వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళి అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నిన్ను తను ఏమన్నా భయపెట్టాడా చెప్పు నాకు, నేను ఎలాగన్నా సరే నేను ఇక్కడ నుండి విడిపిస్తాను, మనం ఇక్కడ నుండి పారిపోదాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ అంటుంది లేదు నేను రాను, నేను ఇష్టంగానే ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయినా సరే మదర్ నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి సోరో అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది సోరో కొంచెం ఆలోచించు, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాము అంటే తేకంగ్ నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు, నువ్వు బ్రతికుండటమే నాకు కావాలి, సో నీ ప్రొఫెసీ గుర్తుంది కదా, ప్రొఫెసీ ప్రకారం నువ్వు ఇంకా ఏం చేయాలో అది చేసి తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు నేనే నీతో వస్తాను, అప్పుడు దాకా నేను ఇక్కడ బాధల్ని భరిస్తూనే ఉంటానని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు కిమ్సోరో ఏమో మదర్ అని చెప్పేసి బయటకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అలా నెమ్మదిగా కుయా స్టేట్ కి వెళ్తూ ఉంటాడు. ఇదే టైంలో తేకంగ్ ఏమో అంటే తేహిని చంపమని చెప్పి కొంతమంది మనుషుల్ని పంపిస్తాడు కదా, సో తేహిని చంపడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా తేహి ఏమో పారిపోతాడు అనమాట. అలా పారిపోతూ తనకి సోరో కనిపిస్తాడు. ఇంకా సోరో ఏమో హార్స్ మీద నుండి దిగి తేహి దగ్గరికి వెళ్తాడు. ఇంకా తేహి ఏమో కింద పడిపోయి భయంతో చూస్తూ ఉంటాడు అనమాట సోరోని. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. కిమ్ సోరో తేహిని చంపుతాడా, అలాగే ఈ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఈజన్ హని కింగ్ ని చేస్తుందా, అండ్ ఈ ప్రీస్ట్ కింగ్ చనిపోయాడా బ్రతికే ఉన్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలియాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.